పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలోని ప్రసిద్ధ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజున ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబంతో కలిసి పాల్గొని సిద్ధి గణనాథుని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధి గణపతికి 11 ద్రవ్యాలతో అభిషేకం చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా మహాగణపతి హోమం, మంగళహారతులు మరియు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. హరిద్ర విశేష అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతిని చూసి భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈరోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈరోజు పండుగను పురస్కరించుకొని గణపతిని పూజించుకొని వేరే కార్యక్రమాలు మొదలు పెడతా ఉంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం. అందులో భాగంగా మన పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా రుద్రారం గణేష్ టెంపుల్ అంటే చాలా పవిత్రమైన టెంపుల్. చాలామంది భక్తులు మొక్కులు తెలుసుకుంటూ ఉంటారు. ఆ భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మనము మన ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. రాబో కాలంలో ఇక పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి, మనము మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ గణేశుడిని మొక్కుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తము భక్తులందరూ మొక్కులు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రుద్రారం గణేష్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.